దేవుని వాక్యముల నుండి మరి నేను గత రాత్రి ప్రార్థనలు గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు, మరి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, మరి వాస్తవానికి మనం చూస్తే క్రైస్తవ్యానికి క్రైస్తవులైన మనకి వెన్నెముక లాంటిది పునరుద్ధానం. చెప్పండి ఏంటంట? వెన్నెముక లాంటిది పునరుద్ధానం. ఈ పునరుద్ధానము క్రైస్తవుల అనబడే మనకి, మనం చేస్తున్న ఈ క్రైస్తవ్యానికి, భక్తికి వెన్నెముక ఈ పునరుద్ధానపు అనుభవం. అందుకనే దైవజనుడు పౌలు గారు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం నుండి, లేకపోతే 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ దైవజనుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చదవండి అక్క, 3-4 వచనాలు. లేఖనముల ప్రకారము, చూడండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడిన. గట్టిగా స్తోత్రం చెబుదామా? చూడండి, పౌలు గారు అంటున్నారు, లేఖనముల ప్రకారమే ఆయన మన కొరకు మృతి చెంది మరణించాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారమే. మళ్ళా అంటున్నాడు, లేఖనముల ప్రకారమే ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు. స్తోత్రం. అంటే యేసయ్య పునరుద్ధానం, మరణమైన పునరుద్ధానమైన లేఖనముల ప్రకారమే, వాక్య ప్రకారమే తప్ప వేరే దాని ప్రకారంగా ఆయన ఏమీ చేయలా. యేసు ప్రభు ఏది చేసినా దేని ప్రకారం చేస్తాడు? లేఖనముల ప్రకారమే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మనం ఏం చేసినా దేవుని లేఖనము ప్రకారమే చేయాలి. చూడండి, ప్రవచనముల నెరవేర్పు. యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన ప్రవచనాల నెరవేర్పు. లేఖనమును బట్టే పుట్టాడు, లేఖనమును బట్టే 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. లేఖనముల ప్రకారమే శిలువ రాను మీద తన ఇష్టపూర్వకంగా మరణించాడు, లేఖనముల ప్రకారమే సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే సమాధిలో 3 రోజుల నుండి 3వ రోజు సజీవుడిగా పునరుత్థానుడిగా ఆయన లేచాడు. లేఖనాల ప్రకారమే, ప్రవచనాల నెరవేర్పుని బట్టి ఆయన పుట్టక మునిపే, యేసు ప్రభు పుట్టక మునిపే, యేసు ప్రభు పుట్టి ఎన్నాళ్ళైంది? ఇప్పటికి 2024 సంవత్సరాలు అయింది. చనిపోయి తిరిగి లేచి ఎన్నాళ్ళైంది? దాదాపుగా 2900 చిల్లర అనుకుందాం. ఏమండి, 33.5 సంవత్సరాలు కదా. 24 అంటే దాదాపుగా 1990 సంవత్సరాలు. ఇప్పటికైనా చనిపోయి తిరిగి పునరుద్ధరణగా లేచి ఇంచుమించు 1990 అంటే 24, ఇంకొక 2000 సంవత్సరంలో 10 తీసేద్దాం, 34, ఇంకా 6 నెలలు మిగులుతాయి మనకే. ఏమండి కదా, 6 నెలలు మిగులుతాయి. 6 నెలల లేకపోతే 5 నెలల 27 రోజులు మిగులుతాయి. ఇప్పుడు 1900 మళ్ళీ 96 ఎట్ట వస్తుంది అక్క? 34, 1990 అంతే కదా. 2000 సంవత్సరాలకి దగ్గర 10 సంవత్సరాలు తక్కువ, అంతే కదా. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన పునరుద్ధరణై లేచి దాదాపు 1990 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. అయితే దేవుని బిడ్డలారా గమనించుకోండి ఒక మాట, మరి ఏది చేసినా ప్రభు లేఖనం ప్రకారమే. ఆయన పుట్టుక కూడా ముందుగానే, యేసు ప్రభు పుట్టి 2024 అయితే ఆయన తిరిగి లేచి 1990 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన పుట్టక మునుపు, ఆయన చనిపోయి తిరిగి లేవక మునిపే ఆయన పుట్టుకను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి ప్రవక్తలు ఆయన పుట్టక మునిపే 750 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్తకు ముందే దావీదు రాజు గారు ప్రవచించారు. దేవునికి స్తోత్రం చెప్తామా? చూడండి, హోషియా గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనంలో అందుకని అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటాడు హోషియా ప్రవక్త. చూడండి, దావీదు ప్రవక్త కూడా అంటాడు కీర్తనలు 16:10, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వని అంటాడు. అంతే కదా వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదామా? చూడండి ప్రియమైన వాళ్ళారా, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవ మార్గములు చాలండి, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. అంటే యేసు ప్రభు గురించి ముందుగానే దావీదు గారి టైంలోనే ప్రవచనాలు వచ్చినాయి. నా ఆత్మను పాతాళములో విడనాడవని, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనివ్వని. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున క్రైస్తవ్యానికి వెన్నెముక యేసయ్య పునరుద్ధానము. క్రైస్తవ్యానికి వెన్నెముక యేసయ్య పునరుద్ధానము. పౌలు గారు అందుకని అంటాడు, యేసయ్య పునరుద్ధానముగా లేవకపోతే అసలు మన విశ్వాసం వ్యర్థం, మన భక్తి వ్యర్థం, మన ప్రార్థన వ్యర్థం, మన యొక్క సమర్పణ వ్యర్థం, మన ఈ మందిరాలు వ్యర్థం, ఈ సేవ వ్యర్థం, ఈ సేవకులు వ్యర్థం.
యేసయ్య పునరుద్ధానంగా లేవకపోతే అసలు ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ ఇంకేం ఉపయోగం లేదు, ఇక ఉపయోగం లేదు. అందుకనే క్రైస్తవ్యానికి ఏదైనా ఉందంటే వెన్నెముక అది ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. మొట్టమొదటిగా ఆయన లేపబడ్డాడు. ఆయన లేపబడకపోతే అసలు మన విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, వాక్యం లేదు, ఏమి పనిచేయవు. ఇంక పునరుద్ధానం లేదు ఇక మనకి. ఇక ఆయన లేపబడకపోతే చెప్పిన వాక్యాలన్నీ అబద్ధాలే ఇక, అంతేనా? ఆయన లేపబడకపోతే ఇక ఆయన అంటున్నాడు, ఇక మనుషులందరూ కూడా ఇంకా పాపములోనే ఉన్నట్టే, ఇంక పాప విముక్తి పొందలేదు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినట్టుగా ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేవకపోతే ఇక మన పాపములో ఉన్నట్టే ఇక, అంతే కదా? ఆయన లేపబడకపోతే పాపాలు క్షమించే శక్తి ఆయనకి ఎక్కడ ఉంటుంది, అంతే కదా? సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట చెప్తారు, ఏమనంటే, నేను ఈజిప్ట్ దేశానికి వెళ్ళాను, అక్కడ చాలామంది రాజుల సమాధులు చూశాను, అవన్నీ కూడా ఇంకా మూతపడే ఉన్నాయి, తెరవబడ్డా. నేను మక్కాకు వెళ్ళాను, అక్కడ కూడా మొహమ్మద్ ప్రవక్త సమాధి కూడా ఎలా ఉందంట, మూతపడే ఉంది, ఆయన అందులోనే ఉన్నాడు, ప్రవక్త చనిపోయాడు, అందులోనే ఉన్నాడు. ఆయన అంటాడు, నేను ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాను, అక్కడ మరి ఆయన అంటాడు, నేను నెపోలియన్ సమాధి చూశాను. నేను పాలస్తీనాకి వెళ్ళాను, అక్కడ యేసు ప్రభు సమాధి చూసి అది తెరవబడటం చూసినప్పుడు ఇదిగో నాకు హృదయంలో గొప్ప పశ్చాత్తాపం కలిగింది. నేను అక్కడే మోకాళ్ళ మీద పడి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను అంటాడు సాధు సుందర్ సింగ్ గారు. పిల్లరా, ఈ రోజున మనం ఈ లోకంలో ఏదైనా సమాధి తెరవబడి ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధియే. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా సాతాను ఎంతగానో ప్రయత్నం చేశాడు, తెలుసా మీకు ఆ విషయం? ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తే ప్రతి మానవుడిని పాపం నుండి విడిపించేస్తాడు, ప్రతి మానవుడిని కూడా పునరుద్ధాన వరుసలోకి తీసుకొస్తాడు. ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, అలాగే మనుషులందరినీ కూడా, చనిపోయిన వారిని కూడా తిరిగి మరలా పునరుద్ధానంలో లేపుతాడు. అందుకని అసలు ఈ కార్యాలన్నీ జరగకూడదని సాతాను ఏదైనా తోటలోనే ఎత్తేసాడు. ఏదైనా తోటలోనే ఏం చేశాడండి, ఇదిగో సర్పము ద్వారా ఏదైనా తోటలో ప్రవేశించి ఆదాము అవ్వతో ఇగో అక్కడ వారిని ఆజ్ఞ అతిక్రమించేటట్టుగా చేసి పాపములో పడేసి వారి మహిమను పోగొట్టుకునేటట్టు చేసి, ఇదిగో వాక్యంలో మనం గమనిస్తే, ఏంటమ్మా రావట్లేదా? మనం గమనించినప్పుడు అక్కడ జరిగిన కార్యాన్ని మనం చూస్తే, అక్కడ ఏదైనా తోటలో సర్పము వారిని మోసగించింది. ఏమని పండు తినమని చెప్పింది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నీకును స్త్రీ సంతానమునకును వైరము. ఎవరు స్త్రీ సంతానము చెప్పండి, ఎవరు స్త్రీ సంతానం? ఎవరు? మనం కాదు, మనం అందరం ఎవరి సంతానం? పురుష సంతానం. స్త్రీ సంతానం యేసు ప్రభు ఒక్కడే. ఏదైనా తోటలోనే చెప్పాడు, దేవాతి దేవుడు, తండ్రి దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఒక మంచి యాజక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాను, పాపము లేని పరిపాలన నేను భూమి మీద ఏదైనా తోటలో నుండి చేయాలనుకున్నాను. సాతానా, నా ప్రజలను మోసగించి మహిమను దొంగిలించావు, నా ప్రజలు నాకు విరోధంగా పాపము చేసేటట్టు చేశావు. ఖచ్చితంగా నీకును ఇదిగో స్త్రీ సంతానానికి విరోధం ఉంది, వారిని నువ్వు మడిమి మీద కాటేస్తావు, వారిని తల మీద చితకపడతారు. అది పురుష సంతానం. స్త్రీ సంతానానికి వైరం ఉందన్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా పురుషుని ద్వారా పుట్టాడు, స్త్రీ ద్వారా పుట్టాడా? స్త్రీ గర్భము ధరించింది, పురుషుడు ఆ బిడ్డకి ఏం వేశాడంటే విత్తనము వేశాడు. ప్రతి సంతానము కూడా పురుష సంతానమే, నేనైనా మీరైనా మన అందరం కూడా. అయితే స్త్రీ సంతానం ఎవరయ్యా అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియ కన్యక గర్భము ధరించి యేసయ్యను కనింది, అది పురుష సంతానం కాదు, అది స్త్రీ సంతానము. స్త్రీ సంతానం అనబడిన వారు ఎవరైనా ఉంటుంది, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క మరి ఆయన తండ్రి చెప్తాడు ఏదైనా తోటలో, సాతానా, సర్పమా, నీకు స్త్రీ సంతానానికి వైరమే ఎప్పటికైనా. 11వ వచనానికి వెళ్తే ఆది కాండంలో అక్కడ కూడా మరి ప్రజలందరూ కూడా భయంకర విగ్రహారాధికులను చేసింది. విగ్రహారాధనలోకి మరలించి ప్రజలను ఏం చేసిందంటే వారిని మరలు గొలిపి పాపము చేయించింది. తర్వాత మరి మోషే కాలంలో మనం చూస్తే నిర్గమాకాండంలో ఐగుప్తులో మోషే పుట్టాడు, బానిసల గుడారాల్లో పుట్టాడు. ఇప్పుడు ఫరోలోకి దూరింది సాతాను. ఏం దూరింది చెప్పండి? ఫరోలోకి దూరి ఏం చెప్తుంది? ఇదిగో ఫరోలోకి దూరి హెబ్రీల యొక్క మగపిల్లలందరినీ పుట్టంగాలనే చంపేయమని చెప్పి సాతాను ఫరోలోకి వెళ్ళి ఆ కుట్ర ప్రారంభించింది. ఎందుకంటే మోషే పుడతాడని, మోషే పుట్టుకలోనే చావాలని. మోషే చనిపోతే ఏమవుతుంది? మోషే చనిపోతే ఇజ్రాయెల్ ప్రజలను విడిపించేవాడు లేడు, వాళ్ళు పాలు తేలి ప్రవహించే దేశానికి వెళ్ళరు, ఈ 12 గోత్రాలు అభివృద్ధి చెందవు. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను ఆయన పుడితే
ఆయన పాపులందరి కొరకు, మనుషుల కొరకు ఆయన ప్రాణం పెట్టి, రక్తము చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేస్తాడని, కార్యాన్ని ఆపాలని. పునరుద్ధానమే క్రైస్తవ్యానికి వెన్నెముక కనుక ఈ పునరుద్ధానం, యేసయ్య పుట్టుకని, యేసయ్య జీవితాన్ని, యేసయ్య మరణాన్ని, యేసయ్య పునరుద్ధానం ఆపాలని అది పాత నిబంధన కాలం నుండి ప్రయత్నిస్తుంది సాతాను. మోషే పుడితే ఇశ్రాయేలు ప్రజల్లో ఒక ఉద్యమం కలిగిద్దని మోషే పుట్టుకను ఆపాలని ఫరోలోకి దూరం ఏం చేసిందంటే మగపిల్లలందరినీ చంపేయమంది ఐగుప్తులో. సరే, అది అయిపోయిన తర్వాత ఎస్తేరు గ్రంథంలోకి వస్తే మరలా ఎస్తేరు గ్రంథంలో హామానులో సాతాను దూరాడు. సాతాను దూరం ఏం చేస్తున్నాడు హామాను? యూదులందరినీ ఒక దినమందే చంపేయాలని ఒక చట్టాన్ని చేపించాడా లేదా? మీకు ఇది బాగా వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైంది, వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి ఈ వాక్యం అర్థమైంది. ఒకరోజే యూదులందరినీ చంపేయాలని సాతానుగాడు హామాన్ అనే మంత్రిలో చొరబడి రాజు చేత చెప్పి చట్టాన్ని చేయించాడు. ఈ రకంగా మనం ఆలోచన చేస్తా వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితుల్లో కూడా సాతాను పాత నిబంధన కాలంలో అంతా ఏం చేస్తా వస్తున్నాడంటే ఈ విధమైన కుట్ర చేస్తా వస్తా ఉన్నాడు. గమనించాలి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి హేరోదులో దూరాడు. హేరోదులో దూరి ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాల పసిపిల్లలందరినీ, అంటే ఎందుకు అంటే సాతానుకు భయం. ఏంటి భయం? యేసయ్య భూమి మీద పుడతాడేమో, పుడితే నా ఆటలు సాగు, మనుషులందరూ పాపం నుండి విడుదలవుతారు. మరి మరణం మీద నాకు అధికారం ఉండదు. మరణ అధికారం ఎవడంటే అప్పుడు దాకా సాతాను. ఇప్పుడు మరణమును జయిస్తే ఇప్పుడు సాతానికి మరణం మీద అధికారం లేదు. పిల్లరా, ఇప్పుడు నన్ను ఓడిస్తాడు అని ఎంతగా చూడండి. హేరోదులోకి వెళ్ళిపోయింది. ఇక్కడ పాత నిబంధనలో పని అవ్వలేదు, కొత్త నిబంధనలో కూడా పని చేస్తుంది. ఏం చేస్తుంది? హేరోదు రాజులోకి వెళ్ళి, ఇదిగో నీకు బదులుగా ఇంకొక రాజు పుట్టాడంట, అందరినీ చంపేయి, 2 సంవత్సరాల వయసు కల పిల్లలందరినీ చంపేయమని చంపించింది. ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోవాలి. యేసుప్రభు పెద్దోడయ్యాడు, వయసుకు వచ్చాడు, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు. ఇదిగో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఉపవాసం ముగించాడు. ఇప్పుడు అంటుంది ఆకలిగా ఉన్నాడు. ఇప్పుడు అంటుంది సాతాను వచ్చి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అంటుందంట, తోసేయాలని చూసిందంట. యేసుప్రభుని ఎత్తైన పర్వతం మీద నుండి కిందకి తోసేయాలని చూసింది. చూడండి, యేసుప్రభుని ఎత్తైన పర్వతం మీద తోసేయాలని, చంపాలని చూస్తే మనల్ని ఎంత సాతాను, మనం ఎంత చెప్పండి సాతానికి, అవునా కదా? ఎత్తైన పర్వతం మీద ఎక్కించి అంటుంది, ఇదిగో నీకు ఎంత సెక్యూరిటీ ఉంది, నీకు దేవదూతలు ఉన్నారు, నువ్వు కిందకు దూకు, వాళ్ళు పట్టుకుంటారు, నీకు సెక్యూరిటీ ఉందిగా అంటుంది. ఆయన అన్నాడు, లేఖనము ప్రకారమే సాతానా పో, వెనక్కి పో అని గద్దించాడు. ఆయన మళ్ళీ అంటుంది, ఇదిగో ఈ రొట్టెలు రాళ్ళు చేసుకొని తినచ్చుగా, నాకు మొక్కు. ఇక ఎలాగో యేసు ప్రభుని ఈ లోకంలోకి రాకుండా నేను ఆపలేకపోయానని ఇప్పుడు అంటుంది, నాకు మొక్కావనికి మహిమంతా నీకు. బేరాలు ఆడుతుంది, బేరాలు. అని అన్నాడు, నేను తండ్రికి తప్ప ఎవరికి మొక్కకూడదని వాక్యం, పో అవతలకు పో, సాధితానా పో అవతలకి. ఇప్పుడు అంటుంది, ఇప్పుడు అక్కడి నుండి వచ్చి పేతురులో వెళ్ళింది. పేతురుతో యేసుప్రభు శిష్యులతో చెప్తాడు, అయ్యా నన్ను పట్టుకుంటారు, దొంగలాగా నన్ను విచారిస్తారు, నన్ను పిడిగుద్దులు గుద్దుతారు, కొరడాలతో కొడతారు, గడ్డం పెరుగుతారు, భయంకరమైన మరణం, నేను ఈ లోక ప్రజల కొరకు మరణించాల్సి వచ్చింది, నేను ఘోరమైన శిక్షణ పొందాల్సి వచ్చిందని పేతురు శిష్యులందరితో చెప్తే పేతురులోకి వెళ్ళింది సాతాను. ఏమంటుంది? పేతురులోకి వెళ్ళి ఏమంటుంది? అయ్యా ఇంత ఘోర మరణం నీకు రాకుండా ఉండును గాక అంటుంది. పేతురులో వెళ్ళి సాతాను మాట్లాడుతుంది. వెంటనే పేతురుని ఏమన్నాడు యేసు ప్రభు? సాతానా వెనక్కి పో అన్నాడు. దేవుని బిడ్డ, ఇలా మనం చూసుకుంటా వస్తే ఈ రోజున యేసయ్య పునరుద్ధానం అనేది క్రైస్తవులకు ఒక వెన్నెముక లాంటిది. అసలు యేసయ్య పునరుద్ధానం లేకపోతే అసలు క్రైస్తవ్యానికి అర్థమే అది. పునరుద్ధానం అనేది చాలా ఇంపార్టెంట్. నా మాటలు మీకు అర్థమైనయా? చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, సాతాను ఇంకొక మోసం కూడా చేసింది. ఆయన పుట్టుకను ఆపలేకపోయింది. వినండి జాగ్రత్తగా, ఆయన పుట్టుకను ఆపలేకపోయింది, ఆయన సేవను ఆపలేకపోయింది, ఆయన మరణాన్ని ఆపలేకపోయింది, సర్వలోక మానవాళి కొరకు ఆయన చేసిన పుణ్యదాన బలియాగముగా ఆయన యాగాన్ని ఆపలేకపోయింది. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధానుడిగా లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానాన్ని కూడా సాతాను ఆపలేకపోయింది. ఇప్పుడు ఇంకొక కుట్రకు తెరదీసింది. ఏంటా కుట్ర? యేసయ్య అసలు చనిపోలేదు. ఈ వార్తలు మీరు వింటానే ఉంటారు అప్పుడప్పుడు. యేసయ్య చచ్చిపోవాలి, స్పృహ తప్పి పడిపోతే వీళ్ళు తీసుకెళ్ళి పాతి పెడితే ఆయన సాయంత్రానికి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు ఎటో. ఈ మాట అర్థమవుతుందా? యేసయ్య స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ కోమాలో ఉన్నాడు, చచ్చిపోయాడని కొన్ని తీసుకెళ్ళి సమాధి చేస్తే ఇక అప్పుడు ఆ సమాధిలో ఉన్న చల్లదనానికి ఆయన మళ్ళా తిరిగి బతికి హిమాలయాలకు పారిపోయాడు కొంతమంది. ఇలాంటి వార్తలు పుట్టించాడు సాతాను గాడు. యేసయ్య నిజంగా చనిపోలేదు అని రకరకాలైన వదంతులు పుట్టించాడు. ఎందుకంటే అలాగ ఆయన ఆపలేకపోతున్నాడుగా. ఇట్లన్నా ప్రజల్ని మాయిచేద్దాం, ఇట్లన్నా నిజాన్ని తెలుసుకోనివ్వకుండా, సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా, ఇట్లన్నా యేసయ్యను వారికి దగ్గర కానివ్వకుండా చేద్దాం. చూడండి, అందుకనే ఇప్పుడే కాదు,
క్రొత్త నిబంధన కాలంలో అపోస్తల కాలంలో యేసు ప్రభు కాలంలో మొదటి శతాబ్దంలోనే ఈ వదంతులు పుట్టాయి. ఇప్పుడు చాలా మంది రకరకాలుగా సినిమాలు తీస్తున్నారు యేసు ప్రభు గురించి, కామెంటరీలు రాస్తున్నారు, వీడియోలు పెడుతున్నారు. ఇలా రకరకాలుగా యేసు ప్రభు చనిపోలేదని, బతికే ఉన్నాడని, వాళ్ళకి నచ్చినట్టుగా ఏవేవో ఊహాగానాలు, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని ఇప్పుడు అనుకోండి. ఇప్పుడు కాదు, అప్పుడే చేశాడు సాతానుగాడు. చదువుకుందామా? చూడండి వాక్యములో చదవండి ఎవరైనా. వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28:11. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణమునకొచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. చూడండి ఏం చేస్తున్నారు. ఇప్పుడు మాయ మాటలు, ఇప్పుడు అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయని మనం బాధపడుతున్నాం, కానీ ఇది ఎప్పుడో యేసు ప్రభు చనిపోలేదు, తిరిగి లేవలేదనే బ్యాచ్ అప్పుడే ఉంది. ఎప్పుడుందంట? కొత్త నిబంధనలోనే, యేసయ్య కాలంలోనే, ఆయన తిరిగి లేచినప్పుడే ఆ రోజే ఉన్నారు ఈ బ్యాచ్. ఏం చేస్తున్నారు ఈ పరిసయ్యులు, యూదులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు? ఏంటంటే ఈ యేసు ప్రభు మూడో దినాన తిరిగి లేస్తాడని చెప్పారు, ఖచ్చితంగా ఈయన లేస్తాడు అని చెప్పి పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా పిలాతయ్యా అంటున్నారు. ఏమంటున్నారు? అయ్యా పిలాతయ్యా. ఆ వంచకుడు ఎవరంట? వంచకుడు యేసు ప్రభు వంచకుడు అంట. పిలాతేమో అయ్యా అంట. దేవుని బిడ్డలారా, వీళ్ళు అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఆ మూడవ రోజు లేస్తానని చెప్పాడు. ఇప్పుడు కనుక ఆయన లెగిస్తే, అసలు ముందు చేసిన దానికంటే ఇప్పుడు చేసే పని బహు ఘోరంగా ఉంటుంది మనకి. కాబట్టి ఒకవేళ వీళ్ళు నిద్రపోతే, ఆయన లెగిస్తే లెగవకుండా ఆ సమాధిని కాపలా కాపిచ్చు, ముద్రేపిచ్చు, గొలుసులేపిచ్చు, సైనికులను కాపలా పెట్టు. అప్పుడు ఆయన అన్నాడు పిలాతు, కావలి వారు ఉన్నారు కదండి, అట్లా కాదు, ఇంకా ఏదైనా సెక్యూరిటీ, టైట్ సెక్యూరిటీ కావాలి మాకు అంటే ఆయన అన్నాడు, మీకు చేతనైనంత మటుకు మీరు ఆ సమాధిని జాగ్రత్త చేసుకోండి. ఇప్పుడు 2 టన్నుల బరువు ఉండే బండం జరిపారు. 2 టన్నుల బరువు. ఎంత బరువు? 2 టన్నుల బరువు. ఏమండి కింట అంటే ఏమండి? 2 టన్నుల, దేవునికి స్తోత్రం. 2 టన్నుల బరువున్న రాతిని అడ్డంగా పెట్టారంట యేసు ప్రభు బయటికి రాకుండా. ఆయన రావాలనుకుంటే ఆ రాయి ఆపిద్దండి ఆయన్ని? చెప్పండి, రాయి ఆపిద్దా? యేసు ప్రభు లెగవాలనుకుంటే ఆ సైనికులు ఆపగలరా? చూడండి, అసలు ఎవరు గుర్తుండాలి ఈ విషయం అంటే యేసు ప్రభు శిష్యులకు గుర్తుండాలి ఆయన 3వ రోజు లెగుస్తాడు అని. వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు ఒక్కడు కూడా లేడు, అందరూ ఫరారు. ఒకే ఒకడు ఉన్నాడు యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు. ఎవరంటే ఆయన, ఇదిగో ఆయన ఎవరు అని అంటే యోహాన్. అందుకని యేసు ప్రభు సిలువ మరణం వరకు ఆయన అంటి పెట్టుకున్న శిష్యుడు అని యోహానికి పేరు వచ్చింది. ఈ రోజున మనం గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానం లేవటాన్ని సాతాను ఆపలేకపోయింది, ప్రధాన యాజకులు ఆపలేకపోయారు, శాస్త్రులు ఆపలేకపోయారు, పరిసయ్యులు ఆపలేకపోయారు, సైనికులు ఆపలేకపోయారు, గొలుసులు ఆపలేకపోయినాయి, బండరాళ్ళు అడ్డబెట్టి ఆపలేకపోయినాయి. అలాంటి శక్తి కలిగిన యేసయ్యందు మనం విశ్వాసం ఉంచాం. మనం ఎంత ధన్యులం, దేవునికి స్తోత్రం చేద్దామా. అటువంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మార్చబడుతున్న మనం ఎంత గొప్ప ధన్యులము, దేవునికి స్తోత్రము. చూడండి, వారు ఆ దినములు ఎందంట వారు విశ్వాసం ఉంచలేదు యేసు ప్రభు యందు, కానీ ఈరోజు మనం విశ్వాసం ఉంచుతున్నాం యేసు ప్రభు యందు. మనం ఎంత ధన్యులం అండి, ఎంత ధన్యులం, దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ రోజున మనం గమనిస్తే యేసు ప్రభు శిష్యులకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. అక్కడ 28వ అధ్యాయంలో 10వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే చదువుకుందాం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన అంటాడు, యేసు అక్కడున్న స్త్రీలతో అంటున్నాడు, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. దేవునికి స్తోత్రం. ఈయన పునరుద్ధారుడిగా లేచిన తర్వాత తన సహోదరులకు ఏం చేస్తున్నాడంటే ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. ఏంటి ఆ సందేశం అంటే, నేను గలిలయకు వెళ్తున్నాను, నా సహోదరులను గలిలయకు రమ్మని చెప్పండి. నేను పునరుద్ధారుడిగా లేచాను సజీవుడిగా, నా సహోదరులకు అంటే నా శిష్యులకు, నా సహోదరులకు, నా యందు విశ్వాసం ఉంచిన నా సహోదరులకు అందరికీ చెప్పండి, గలిలయలోకి వస్తే నన్ను చూస్తారని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, గమనించండి, పాత నిబంధన కాలంలో చాలా మంది చనిపోయి తిరిగి బ్రతికారు. ఏనండి జాగ్రత్తగా, చనిపోయి తిరిగి బ్రతికారు. లాజరు
చనిపోయి తిరిగి బ్రతికాడు. అలాగే మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విధవరాలు కుమారుడు చనిపోతే పాడి మీద మోసుకెళ్తున్నారు పాతి పెడతానికి. అప్పుడు యేసు ప్రభు కనికరించి పాడిని ముట్టినప్పుడు ఆ కొడుకు బతికాడు. అలాగే శతాధిపతి అనే ఒక యాయూర్ అనే శతాధిపతి కుమార్తె చనిపోతే యేసు ప్రభు వెళ్ళి బతికిచ్చాడు. పాత నిబంధన కాలంలో, అలాగే కొత్త నిబంధన కాలంలో ఈ ముగ్గురు బతికారు. పేతురు గారు కూడా ద్వారకా అనే ఒక సహోదరి చనిపోతే దేవుడు పేతురు ద్వారా ఆమెను బ్రతికిచ్చాడు. అలాగే మరి పౌలు గారు ఐతోకు అనే ఒక వ్యక్తి, రాత్రి ఇలాగే ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది మేడ మీద, పౌలు గారు విస్తారంగా వాక్యం ప్రకటిస్తున్నారు నాకులాగా. ఇక కిటికీలో కూర్చున్నాడు ఒక పొట్టోడు, ఒక యవనస్తుడు. కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నాడు. పాపం కింద చోటు చాలేదేమో, వాస్తవానికి కింద కూర్చోడానికి చోటు చాలు ఉండదు, జనాలు ఫుల్ అయిపోయి ఉంటారు అయ్యగారు పౌలు గారి ప్రసంగానికి. ఇక ఆ యవనస్తుడు కిటికీలో కూర్చొని వింటున్నాడు. వింటా కాస్త కునుగుపాటు వచ్చి ఆ మేడ మీద నుండి కింద పడిపోయి చనిపోయాడు. చనిపోతే పౌలు గారు కిందకి వెళ్ళి మరలా ముట్టితే ఆ అబ్బాయి బతికాడు, తీసుకొచ్చి పైకి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా క్రొత్త నిబంధనలో ఈ ఐదుగురు కూడా తిరిగి మరలా బ్రతికారు. పాత నిబంధనలో ఏలియా గారు ఒక చిన్నవాడిని బతికిచ్చారు. ఎలీషా గారు షునేమీరాల్ని కుమారుడిని బతికిచ్చాడు. అలాగే పాత నిబంధనలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఎలీషా గారి సమాధిలో ఎలీషా గారి ఎముకలు ఉన్నాయి. యుద్ధం జరుగుతుంది, ఒకడు చచ్చిపోయాడు. ఎక్కడ పెడతానికి కుదరట్లా, ఊరంతా యుద్ధం. గవాలన పాస్టర్ గారి సమాధి తెరిచి, పాస్టర్ గారి సమాధి ఎలీషా గారి సమాధిలో ఆ శవాన్ని పెట్టారు. ఎలీషా పాస్టర్ గారి ఎముకలు ఉన్నాయి, అందులో ఎముకలు తగిలి నీ శవానికి తగిలి వాడు బతికి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎలీషా గారి యొక్క దైవజనుడి ఎముకలు ఎప్పుడో పాస్టర్ గారు చచ్చిపోయారు. ఆ పాస్టర్ గారి సమాధి తెరిచి ఆ శవాన్ని అందులో పెడదాం, ఇంకా గుంట తీసే టైం లేదు మనకని అందులో పెట్టంగానే పాస్టర్ గారి ఎముకల్లో అభిషేకం ఉంది. రేపా శబాలా రాబా తురాలా రాబా, పాస్టర్ గారి యొక్క ఎముకల అభిషేకం. ఎంత అభిషేకం అంటే ఆడు సచ్చినోడు కూడా లెగిసి కూర్చున్నాడు ఆ ముట్టుకున్న ఎముకలను పట్టుకొని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇలాగా వీళ్ళు పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ వీళ్ళందరూ కూడా బతికారు చనిపోయి. కానీ యేసయ్య కూడా చనిపోయి బ్రతికాడు. అయితే యేసయ్య పునరుద్ధానానికి వీళ్ళ పునరుద్ధానానికి వ్యత్యాసం ఉంది. యేసయ్య పునరుద్ధానానికి వీళ్ళ పునరుద్ధానానికి వ్యత్యాసం. ఏంటా వ్యత్యాసం చెప్పండి, ఏంటా వ్యత్యాసం? లాజరు బతికాడు, విధవరాలు కొడుకు బతికాడు, అలాగే యాయిరు కుమార్తె బతికింది, అలాగే ఈ ఐతోకు బతికాడు, అలాగే ద్వారకా బతికింది, అలాగే మరి బైబిల్లో ఏలియా గారు బతికించిన బొట్టోడు బతికాడు, ఎలీషా గారు బతికించినోడు బతికాడు, ఎలీషా గారు ఎముకలు తగిలినోడు కూడా బతికాడు. కానీ వీళ్ళు మళ్ళా చచ్చిపోయారు. వీళ్ళు పునరుద్ధానం అయ్యారు, చనిపోయి తిరిగి బ్రతికారు, కానీ వీళ్ళు మళ్ళా చచ్చిపోయారు. ఇది పునరుద్ధానం కాదు, ఇది పునర్జీవం. ఏంటంట చెప్పండి గట్టిగా, నేను ముగిస్తాను తొందరగా. ఇదేంటంట పునర్జీవం. అంటే ఒకడు బ్రతికి తిరిగి మరలా చనిపోతున్నాడు కాబట్టి వీడు పునరుద్ధానం పొందుకోలేదు, వీడు చనిపోయి మరలా పునర్జీవాన్ని పొందుకొని కొన్నాళ్ళు బతికాడు. ఇది పునరుద్ధానం అనకూడదు. కానీ యేసయ్య చనిపోయి బ్రతికాడు, ఇక మళ్ళా చచ్చిపోవాలా. ఇది పునరుద్ధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది పునరుద్ధానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పునరుద్ధానం, ఇది నిజమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధానములో శక్తి ఉంది, ఈ పునరుద్ధానములో ప్రభావం ఉంది, ఈ పునరుద్ధానములో ఇదిగో జీవం ఉంది, ఈ పునరుద్ధానములో మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే యేసయ్య చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు. ఇదిగో మనము కూడా ఒకరోజు చనిపోయినా ఇదిగో ఆయన రాకడ సమయంలో తిరిగి మరలా మనల్ని కూడా బ్రతికిస్తా నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు చనిపోయారు, బ్రతికారు, వాళ్ళు బ్రతికిన దాంట్లో మన నిరీక్షణ, ఎందుకంటే వాళ్ళు మళ్ళా చచ్చిపోయారు కాబట్టి. మన యేసయ్య బ్రతికాడు, ఇక మరణించలా. ఆయన సజీవుడు, ఆయన నిరంతరము కూడా ఇదిగో నిత్య యాజకుడిగా, ఆయన ప్రధాన యాజకుడిగా, ఆయన మన పోషకుడిగా, మన కాపరిగా, మన నాయకుడిగా, ఆయన మనకు తోడుగా, మనకు అండగా నడిపిస్తున్నాడు. ఆయన సజీవుడు, ఆయన నిన్న నిరంతరం ఏకరీతిగా ఒకటే రీతిగా సజీవుడిగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానంలో మనకు గొప్ప నిరీక్షణ ఉందండి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారు తన సహోదరులకి ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. అయ్యా, అమ్మా, మీరు భయపడద్దు, నేను తిరిగి లేచాను. ఇదిగో నా సహోదరులకు చెప్పండి, నా సహోదరులను ఇదిగో గలిలయకు రమ్మని చెప్పండి, అక్కడ వారు నన్ను చూస్తారు. ఎందుకు గలిలయకు రమ్మన్నారు? గలిలయకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, యేసు ప్రభువు వారు ఆయన గలిలయలో మొట్టమొదటిగా ఆయన సువార్తను ప్రకటించిన స్థలం గలిలయ. ఆయన మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ఆయన పరిశుద్ధాత్మను పొంది, ఆయన ఉపవాసము 40 రోజులు ఆయన ఇదిగో మరి ఉపవాసముతో ముగించుకొని ఆయన తిరిగి గలిలయకు వచ్చి మొట్టమొదటిగా సువార్త ప్రకటించిన స్థలం ఏదైనా ఉందంటే అది గలిలయ ప్రాంతం. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని గలిలయకు రమ్మందంటే, గలిలయలో ఏముందంటే సువార్త వలన కలుగు నిరీక్షణ అక్కడ ఉంది. రెండవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, కానాన్ అనే ఊరిలో వివాహ వేడుక జరుగుతున్నప్పుడు యేసు ప్రభువైన శిష్యులు అక్కడికి పిలువబడ్డారు.
మూడో దినమున గలిలయలోని కానాను ఊరిలో వివాహం జరిగింది. యేసు అతని తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్రి. చూడండి, అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ అప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ జరిగింది ఇక్కడ అంటే, దేవుని బిడ్డ, గలిలయలో జరిగింది. యోహాను సువార్త 2:11 చదవండి. ఒకళ్ళు ఎవరైనా యోహాను 2:11, యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం ఒకసారి. చదవండి అక్క. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి ఆయన మహిమను బయలుపరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసయ్య ఆయన సహోదరులను గలిలయకు రమ్మన్నాడు? ఆయన చూడటానికి, ఆయన కలుసుకోవటానికంటే. గలిలయలో ఏముందంటే ఆయన సువార్త ప్రకటించడం వల్ల, ఆయన సువార్త వలన కలుగు నిరీక్షణ అక్కడ ఉంది. ఈరోజు మనము కూడా మనం విన్న వాక్యాన్ని బట్టి, సువార్తను బట్టి మనకు నిరీక్షణ కలిగిన అనుభవంలోకి రావాలి. మనము గలిలయలో ఏముందంటే యేసయ్య మహిమ వెల్లడి చేశాడు. యేసయ్య మహిమ వెల్లడిపరచబడే స్థలానికి మనం రావాలి. యేసయ్య మహిమ పరచబడిన స్థలానికి మనం అక్కడికి రావాలి. గలిలయ అనగా ఏమంటే ఆ రూపాంతరపు పొందే స్థలము. ఏంటంటే రూపాంతరము. చెప్పండి గట్టిగా, రూపాంతరము. రూపాంతరము గట్టిగా చెప్పండి, రూపాంతరము. ఏం రూపాంతరం పొందింది గలిలయలో? ఏం రూపాంతరం పొందింది? సాధారణమైన రుచి లేని నీళ్లు, వాసన లేని నీళ్లు, రంగు లేని నీళ్లు, ఏమంటే టేస్ట్ లేని అనగా నువ్వు వింటున్న సువార్త వలన కలుగు నిరీక్షణ నీలో ఉండే అనుభవం. రెండోది రూపాంతరపు అనుభవం. నీలో ఉన్న చేదైన అనుభవాలు పోవాలి. చూడండి, నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడిన అనుభవం గలిలయలో ఉంది. అందుకని గలిలయలో ఏముందంటే రూపాంతరపరచబడే అనుభవం. నీలో ఉన్న కక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, ఏమండి కామము, క్రోధము, మదమాశ్చర్యము, దొంగ బుద్ధి, అబద్ధ సాక్ష్య బుద్ధి, ఇతరులను ఇబ్బంది పెట్టే బుద్ధి, ఇవన్నీలో మనలో ఉన్న చేదైన వేర్లన్నీ కూడా బయటికి, చేదైన నీళ్ళన్నీ ఏమవ్వాలి? చేదైన నీళ్ళన్నీ ఏమవ్వాలి? బయటికి పోవాలి. ఈ నీళ్ళన్నీ ద్రాక్షారసంగా మారినట్టుగా మనలో ఉన్న చేదైన అనుభవాలన్నీ బయటికి వెళ్ళిపోయి మనం యేసయ్యకు నచ్చిన ఆత్మ సంబంధమైన అనుభవాలను మనం కలిగి మనం యేసయ్యలో రూపాంతర అనుభవంలోకి రావాలి. చూడండి, ఇంకొకటి ఏముందంటే యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే, గలిలయ అనగా ఆశ్రయపురానికి సాదృశ్యం. ఆశ్రయపురానికి. ఎవరైనా ఒక మనిషిని చంపారనుకోండి, హత్య చేశారనుకోండి, ఇప్పుడు ఆ మనిషి యొక్క బంధువులు ఊరుకుంటారా? ఈ మనిషిని వీళ్ళు ఈ చచ్చిపోయిన వాడి బంధువులందరూ ఈ చంపినోడిని పట్టుకొని చంపాలనుకుంటారు. ఒక క్షణిక ఆవేశంలోనో పొరపాటునో జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఈ మనిషి తప్పు చేశాడు, కానీ వాళ్ళు చంపేయాలనుకుంటున్నారు. అందుకనే ఈ గలిలయలోనంట ఆశ్రయపురం ఉందంట. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు నివసించే 4 దిక్కుల 4 ఆశ్రయపురాలు ఉంటాయి. తప్పు చేసి ఎవడైనా ఇట్లాగా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇతరుల ద్వారా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ళు చంపబోతున్నప్పుడు వీడు వెళ్ళి ఆశ్రయపురంలో కనుక తలదాచుకుంటే ఇంకెవడో చంపకూడదు. అది రూల్. ఇప్పుడు ఈ ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తన భార్యని, తన బిడ్డల్ని, తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ముల్ని, తన కుటుంబాన్ని విడిచి దూరంగా ఉండాల్సిందే కదా. అవునా కదా? ఏమండి, అక్కడ వాళ్ళు చంపుతారని ఇక్కడ తలదాచుకుంటే ఇప్పుడు వీళ్ళు బయటకు అడుగు పెడితే చంపేస్తారు వాళ్ళు. అందుకని ఆశ్రయపురంలోనే ఎంతకాలం ఉంటాడు? ఎన్ని రోజులు ఉంటాడు? ఎంతకాలం ఉన్నా మరి ఎప్పటికప్పుడు బయటికి రావాలి. వస్తే కాబట్టి ఈ ఆశ్రయపురం అనేది ఏంటంటే మనల్ని శుద్ధీకరించే స్థలం. ఇప్పుడు అలాంటి వాడికి ఏం కలిగింది అక్కడ? అరే, అనవసరంగా వాడిని చంపానే, అనవసరంగా క్షణికావేశంలో చంపానే, కోపంతో చంపానే. చంపకుండా ఉంటే నాకు ఈ బాధలు ఉండే కాదు. నేను నా కుటుంబానికి దూరం, నా పిల్లలకి, నా భార్యకి దూరం అయ్యేవాడిని కాదు. నా తల్లిదండ్రులకు దూరం, నా ఊరికి, నా యొక్క ప్రాంతానికి దూరం అయ్యి ఆశ్రయపురంలో తలదాచుకునే పరిస్థితి నాకు వచ్చేది కాదే అని తన చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడి శుద్ధీకరించుకునే స్థలం. హల్లెలూయా. ఈ రోజున మనం గలిలయకు వస్తే యేసయ్య అక్కడ కలుస్తాడంట. గలిలయ అంటే ఏంటంటే మనల్ని మనం శుద్ధీకరించుకునే అనుభవము. మన పాపములన్నీ ఒప్పుకొని, అయ్యా ఇదిగో నేను నీకు విరోధంగా ఈ తప్పు చేశాను, నీకు విరోధంగా ఈ మాట్లాడాను, నీకు విరోధంగా నేను ఈ పొరపాటు చేశాను, నీకు విరోధంగా నేను ఈ పాపం చేశాను, నీకు విరోధంగా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని మన పాపములను బట్టి పశ్చాత్తాపడి మనల్ని మనం శుద్ధీకరించుకునే అనుభవమే గలిలయ అనుభవం. హల్లెలూయా. ఆ శుద్ధీకరించబడే అనుభవంలోకి ఎప్పుడైతే నువ్వు గలిలయలోకి వస్తావో యేసయ్యను నువ్వు కలుసుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మారు చూడం, స్తోత్రం కలుగును గాక. 4వదిగా మనం చూస్తే గలిలయ అనగా ఒక సర్కిల్. గలిలయ అనగా ఒక వృత్తము. అంటే ఏంటంటే ఒక సర్కిల్ చూపిస్తుంది. గలిలయ అనగా అపోస్తుల యొక్క ఐక్యతను చూపిస్తూ ఉంది. గలిలయ అనగా ఇదిగో మరి అపోస్తుల యొక్క కట్టడలు చూపిస్తూ ఉంది. గలిలయలో ఏముందంటే దైవ చిత్తము నెరవేర్చడం ఉంది. గలిలయలో ఏముందంటే పరిశుద్ధుల ఐక్యత, కట్టుబాటు, దైవికమైన
క్రమమును మనం చూపిస్తాం. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, గలిలయలోకి నా సహోదరులను రమ్మని, నేను అక్కడ వారిని కలుసుకుంటాను. హల్లెలూయా. పునరుత్థానుడైన యేసయ్య ఈరోజు మన జీవితంలో మనల్ని కలుసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలంటే గలిలయలోకి. చెప్పండి, గలిలయలోకి రావాలి. చెప్పండి, ఏంటంటే గలిలయలోకి. గలిలయ అంటే ఏంటి? నీవు వింటున్న వాక్యాన్ని బట్టి కలిగే నిరీక్షణలోకి నువ్వు రావాలి. నా యేసయ్య ఉన్నాడు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నా పట్ల కార్యం చేస్తాను, నిరీక్షణ కలిగిన అనుభవంలోకి నువ్వు రావటమే గలిలయలోకి రావటం. రెండోది, నువ్వు రూపాంతర అనుభవం పొందాలి. ఏంటి? నీలో ఉన్న చేదైన నీళ్ళన్నీ ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినట్టు గలిలయలో నీలో ఉన్న చేదైన నీరనే స్వభావాలన్నీ తీసేసుకొని, ఇదిగో దేవుడికి ఇష్టమైన అనుభవాలు నువ్వు పొందుకోవాలి. నువ్వేం చేసుకోవాలి? రూపాంతరపరచుకోవాలి. నువ్వు మార్చబడాలి, నీ స్థితిగతులు మార్చబడాలి, నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన రూపాంతరపరచబడే అనుభవంలోకి నువ్వు అదే గలిలయలోకి రావటం. అప్పుడు యేసయ్య నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా. మూడోది, శుద్ధీకరించుకునే అనుభవం. గలిలయ అనగా ఏంటి? నీ పాపములను బట్టి పశ్చాత్తాపడి శుద్ధీకరించుకునే అనుభవం. హల్లెలూయా. మరణకరమైన పాపములు ఉన్నాయంట, మరణకరమం కాని పాపములు ఉన్నాయంట బైబిల్లో. అంత కాదు, ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. మరణకరమైన పాపం ఏంటి అంటే వ్యభిచరించటం, నరహత్య చేయటము. ఏమండి? భయంకరంగా ఇవి మరణానికి శిక్ష పడే పాపాలు అనమాట. మరణకరం కాని పాపములు ఏంటంటే తొందరపడ్డావు, ఏదన్నా చిన్న పొరపాటు చేసావు, తొందరపడి ఏదో దొంగిలించావు, తొందరపడి ఏదో మాట అన్నావు, తొందరపడి ఏదో కోపపడ్డావు. దీనిని బట్టి మనం పశ్చాత్తాపడి శుద్ధీకరించుకునే అవకాశం ఉంది. మరణకరము కాని పాపములు, మరణకరమైన పాపములు, రెండు రకాలు ఉన్నాయి. గలిలయ అనగా ఏంటంటే ఆశ్రయపురం, శుద్ధీకరించుకునే స్థలం, శుద్ధీకరించబడే అనుభవంలోకి నువ్వు రావాలి. నాలుగోది, గలిలయ అనగా అపోస్తుల ఐక్యత, దైవ సేవకుల ఐక్యతను చూపిస్తుంది. గలిలయ అనగా అపోస్తుల క్రమమును చూపిస్తుంది, కట్టడలను చూపిస్తుంది. గలిలయ అనగా దైవికమైన క్రమమును మనం నిర్వర్తించడాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ అపోస్తుల ఐక్యతలోకి వస్తావో, అపోస్తుల ఉపదేశంలోకి వస్తావో, దైవ సేవకులు అపోస్తులు నియమించిన ఆ క్రమంలో, కట్టడలో నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, అక్కడ నువ్వు యేసయ్యను కలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు పునరుత్థానం కాలేదని అక్కడ డబ్బులు ఇచ్చి చెప్పించారు. మేము నిద్రపోతున్నాం, సైనికులు చెప్పించారా లేదు? ప్రధాన యాజకుడు చెప్పించాడు, మేము నిద్రపోతున్నాం అయ్యా. ఆయన శిష్యులు వచ్చి యేసయ్యను మోసుకెళ్ళిపోయారని చెప్పండి రా, డబ్బులు తీసుకొని. ఆయన లెగిశాడంటే అంతా మనం నమ్మరేక, అందరూ ఆయన వెనకాలే వెళ్ళిపోతారని డబ్బులు ఇచ్చి చెప్పించారు. ఇప్పుడు చెబుతున్నారు, అప్పుడు చెప్పారు. యేసయ్య బతకలేదు, యేసయ్య చచ్చిపోయాడు, అసలు యేసయ్యని సిలువ వేయలేదు, అసలు యేసయ్య సిలువ వేసినా ఆయనకి ఏమీ మరణము రాలేదు, ఆయన నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు. ఎట్లా రకరకాల వదంతులు. ప్రియమైన వారలారా, యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. యేసయ్య పునరుద్ధానుడు అవటమే కాదు, తన సహోదరులకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. తన సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? తన సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పారు ఆ స్త్రీలు, అయ్యా యేసయ్య మిమ్మల్ని గలిలయకు రమ్మన్నాడు, అక్కడ మీరు ఆయన కలుసుకుంటారంట. అంటే అవునా, యేసయ్య మమ్మల్ని అడిగాడా? శిష్యులు చెప్తున్నారు, అయ్యో మేము ఆయన పట్టుకోగానే మేము పారిపోయామే, ఆయన మమ్మల్ని అడిగాడా? ఆయన పట్టుకోగానే మేము మళ్ళీ వల్ల పట్టుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్ళామే, సేవ వదిలేసి ఆయన మమ్మల్ని అడిగాడా? ఆయన పట్టుకోగానే మేము ఇదిగో భక్తిని వదిలిపెట్టి, విశ్వాసం వదిలిపెట్టి వెళ్ళిపోయామే, ఆయన మమ్మల్ని అడిగాడా? ఏమన్నాడు మా గురించి అంటే, నా సహోదరులు అన్నాడయ్యా. ఏమన్నాడంట? నా సహోదరులు అన్నాడయ్యా. మమ్మల్ని సహోదరులు అన్నాడా? గలిలయకు రమ్మన్నాడయ్యా, అక్కడ కలుసుకుంటాడంట. ఈ రోజున మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో వెనకబడిపోయిన స్థితిలోకి వచ్చాం. ఈ పునరుత్థానపు ఇదిగో ఈస్టర్ ఆరాధనలో చేరి వచ్చిన మన జీవితంలో కూడా ఎక్కడో దేవునికి మనం వదిలిపెట్టి, మనం కూడా దేవుని విడిచి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయే అనుభవంలో ఏదో ఒక స్థితిలో మనం ఉండొచ్చు. ఈ రోజు ప్రభువు అంటున్నాడు, ఇదిగో శిష్యులు వెళ్ళిపోయినట్టుగా, వెనకడికి వేసినట్టుగా ఏదో విషయంలో నువ్వు కూడా ఈ రోజు దేవుని వెంబడించే విషయంలో ఎక్కడ వెనకబడిపోతున్నావో, అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, నువ్వు గలిలయకు రా, నేను నిన్ను కలుసుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థానుడైన యేసయ్య ఇదిగో ఈ రోజున మనల్ని కలుసుకోవడానికి ఆయనే ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా. చూడండి, శిష్యులు ఆయన్ని కలుసుకోవాలనుకున్నారా? యేసు ప్రభువుని కలుసుకోవాలనుకున్నారా? వాస్తవానికి శిష్యులు కలుసుకోవాలి, యేసయ్యని చూడాలనుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు అనుకోవట్లా. ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య ఆయన సహోదరులను, శిష్యులను కలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ రోజు పునరుత్థానుడైన, సమాధిని గెలిచిన, సజీవుడైన దేవుడు ఈ ఆరాధనకు వచ్చిన మనలందరినీ ఆయన కలుసుకోవాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మన జీవితాల్లో ఆయన కార్యాలు ప్రారంభించాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మహిమను మన ఎడల కనపరచాలనుకుంటున్నాడు దేవుడు. ఎట్లాగా? దేవుడే ఆయన మన జీవితాల్లో క్రియ చేయాలనుకుంటున్నాడు. ఆయనే మన యొద్దకు రావాలనుకుంటున్నాడు. ఆయనే మనం కలుసుకోవాలనుకుంటున్నాడు. మనం వెనకబడిపోయిన స్థితిలో మన భక్తి జీవితాల్లో ఉన్నప్పటికీ ఇదిగో పునరుత్థానుడైన యేసయ్య ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని కలుసుకొని ఇదిగో మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన మహిమను కుమ్మరించి మన పట్ల ఆయన కార్యాలను ప్రారంభించాలనుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే గలిలయకు రావాలి. ఎక్కడ రావాలి? గలిలయ అంటే ఏంటి? సువార్త వలన కలిగి నిరీక్షణ అనుభవంలోనూ ఉండాలి.
యేసయ్య పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోది ఏంటి? నీలో ఉన్న చేదైన నీరు తొలగించుకొని నువ్వు రూపాంతరం పొందాలి. మూడోది ఏంటి? నీ పాపములను బట్టి పశ్చాత్తాపడి నువ్వు శుద్ధీకరించుకునే అనుభవంలోకి రావాలి. నాలుగోది ఏంటి? అపోస్తుల ఐక్యతలోకి రావాలి. అపోస్తుల కట్టడలు క్రమాలు, ఇగో నీకు నియమించిన సంఘములో సేవకులు నియమించిన ఆ క్రమాలు, ఆ కట్టడలోకి నువ్వు వచ్చినప్పుడు ఇదిగో గలిలయకు వచ్చినట్టే నువ్వు. యేసయ్య అప్పుడు నేను కలుసుకుంటాడు. యేసయ్య నీలోకి వస్తాడు. యేసయ్య నీ కుటుంబంలోకి వస్తాడు. యేసయ్య నీ వ్యాపారంలోకి వస్తాడు. యేసయ్య నీ ఉద్యోగంలోకి వస్తాడు. యేసయ్య నీ చేతి పనులోకి వస్తాడు. యేసయ్య నీ చదువుల్లోకి వస్తాడు. ఆయన మహిమను కుమ్మరిస్తాడు. ఆయన కార్యాలు నీ జీవితంలో ఇదిగో పునరుత్థానాన్ని యేసయ్య ప్రారంభిస్తాడు. ఎప్పుడంటే నువ్వు గలిలయలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. గలిలయ అనగా 4 అనుభవాలు చెప్పాను. ఆ 4 అనుభవాల్లోకి నువ్వు నీ జీవితాన్ని నడిపించుకోవాలి. నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. నీ యొక్క ఆత్మీయ జీవితం నడిపించుకోవాలి. అప్పుడు దేవుని యొక్క పునరుత్థానమైన యేసయ్య ఆయన మహిమతో నిన్ను వచ్చి కలుసుకొని ఆయన నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. నీకు తోడుగా ఉండి చేయబడి నడిపించడం ప్రారంభిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడి మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి